టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు రాజకీయంగా కలిసి సుదీర్ఘ కాలం పాటు ప్రయాణం చేయాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్ గానే 15 ఏళ్ల పాటు మనం కలిసే ఉండాలి అంటూ పార్టీ క్యాడర్ ని ఇప్పటి నుండే సన్నద్ధం చేసే పనిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉంది. ఎందుకంటే సింగిల్ గా పోటీ చేస్తే తన బలం ఏంటి అన్నది 2019లోనే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పరీక్షించుకున్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో కలిసిపోవడం వల్ల ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం అవడం అనేది పవన్ కళ్యాణ్ కు పెద్ద అచీవ్మెంట్ లాగా కనిపిస్తూ ఉండవచ్చు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ బీజేపీ ఉంటే ఇంకోసారి కూడా వచ్చే ఎన్నికల్లో గెలవచ్చేమో అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు. అటు వాళ్ళ ప్రయోజనాలు అక్కడి వరకు ఇమిడి ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అలా లేదు. తెలుగుదేశం పార్టీ జనసేనకు మధ్య వైరుధ్యం, గ్యాప్ అన్నది పెరిగిపోతూనే ఉంది. ఎందుకు ఇది పెరుగుతోంది అంటే కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల్ని సంఘటితం చేసుకోవడం అనేది చాలా ఈజీ. ప్రభుత్వం మీద పోరాడదాం రండి అన్నట్టు పిలిచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తున్నప్పుడు నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది. దానికి తోడు సరే మన పార్టీల అధికారంలోకి వస్తే ఏదైనా అవకాశాలు దక్కుతాయి అన్న ఆలోచన కూడా ఉంటుంది సహజంగానే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆ కమిట్మెంట్ ఉండదు. ఏదైనా ఆశించిన వాళ్ళకు అది దక్కకపోతే వాళ్ళలో వ్యతిరేకత ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు జనసేన పార్టీకి ప్రధానంగా కాపు సామాజిక వర్గం మొన్న ఎన్నికల్లో చాలా గట్టిగా మద్దతు ఇచ్చింది కూటమికి, పవన్ కళ్యాణ్ ను చూసి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చిన ఆ సామాజిక వర్గంతో పాటు జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా సరే మనవాడు డిప్యూటీ సీఎం అయ్యాడు అన్నది తప్పించి ఇంకేంటింది లాభం ఈ కూటమి ప్రభుత్వంలో అన్న ప్రశ్న ఇప్పుడే బలంగా మొదలైంది. గతంలో ప్రభుత్వాలు కాపు సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా చూసేది. ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి పథకాల విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, ప్రాధాన్యత విషయంలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని కాపు నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది అన్న చర్చ ఉంది. రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు బహిరంగంగానే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పారు. మా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉంటే సరిపోతుంది, కాపులు బలిజలంతా వచ్చేస్తారు అని అనుకుంటూ ఉన్నారు, దానివల్ల మాకు అన్యాయం జరుగుతోంది అన్న అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో బలిజలు కావచ్చు, కోస్తాలో కాపులు కావచ్చు ఇప్పుడు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, బాగానే ఉంది. కానీ ఈ పరిణామం వల్ల ఒక సమూహానికి దక్కాల్సిన ప్రయోజనాలన్నీ ఒక పవన్ కళ్యాణ్ దగ్గరే ఆగిపోతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మనతో ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ ఆ ఓటింగ్ అంతా తీసుకొని వస్తారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఉంది, ప్రభుత్వ వైఖరి ఉంది అన్న ఒక విమర్శ, ఆందోళన, అసంతృప్తి కూడా ఆయా వర్గాల్లో ఉంది. ఇంక దానితో పాటు క్షేత్రస్థాయిలో రాజకీయంగా చూసుకున్నా కూడా మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడానికి టీడీపీ నాయకులు ఇష్టపడడం లేదు. అక్కడే జనసేనకు సంబంధించిన ఓటింగ్ కాస్త బలంగా ఉంది కాబట్టి ఇక్కడే బలపడేందుకు పవన్ కళ్యాణ్ మరిన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఇక్కడ తమ అవకాశాన్ని పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుందేమో అని తెలుగుదేశం పార్టీ స్థానిక కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు ఈ అభిప్రాయం ఉంది. అందుకనే ఎక్కడా కూడా జనసేన పార్టీ వాళ్ళను వీలైనంత వరకు అణిచివేసేందుకే టీడీపీ నాయకులు అంతా ప్రయత్నిస్తున్నారు అన్న ఒక విమర్శ ఉంది. చివరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కొన్ని వర్గాలు వివిధ అంశాల మీద ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే వాటికి నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకులే మద్దతు ఇవ్వడానికి కూడా జనసేన పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇక్కడ జనసేన కావచ్చు ఏమాత్రం బలపడకూడదు అన్న ఉద్దేశంతో ఆ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు స్వయంగా టీడీపీ నాయకులే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న ఒక విమర్శ కూడా ఉంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఈ గ్యాప్ అన్నది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. ఇక్కడ తమ బలం ఉంది కాబట్టి చాలా అవకాశాలు వస్తాయని ఆ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆశిస్తూ ఉన్నారు. కానీ టీడీపీ వైఖరి అలా లేదు. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కలిసి ఉండడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జనసేనకు మద్దతు ఇచ్చిన ఒక సామాజిక వర్గం అయితే పవన్ కళ్యాణ్ కారణంగా తమకు దక్కాల్సినవి కూడా ఆగిపోతున్నాయి, ఆయన వెంట మనం ఉన్నాము అన్నట్టుగా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని ఒక అసంతృప్తి ఉంటే, జనసేన పార్టీ వాళ్ళు ఇంకా ఎక్కువగా బలపడితే మా మొదటికే మోసం వస్తుంది, మా అవకాశాలకి గండిపడుతుందని టీడీపీ నాయకులు వాళ్ళని ఎదగకుండా అడ్డుపడుతూ ఉన్నారు. సో ఈ పరిణామాలన్నింటితోనూ గ్యాప్ అయితే భారీగా పెరుగుతోంది. కానీ ఇది ఇప్పటికిప్పుడు కనిపించకపోవచ్చు. కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరిని మాట్లాడనివ్వడం లేదు. జనసేన పార్టీలో ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేసినా టీడీపీ వాళ్ళు మనల్ని అలా చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు అని మాట్లాడితే ఏకంగా వాళ్ళని ఆ పదవుల నుండి తొలగించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలిసి ఇది పెద్దగా అయితే ఎంత దూరం వెళ్తుందని. అందుకనే
లోపల అసంతృప్తి ఉన్నా సరే బయటికి ఎవరు వ్యక్తం చేయడానికి వీలేదు. ఒకరు వ్యక్తం చేస్తే దాన్ని చూసుకొని ఇంకో 10 మంది ఇలా స్ప్రెడ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అణిచిపెడుతున్నారే గాని 2024 ఎన్నికలకు ముందు ఉన్నంత ఫీలింగ్స్ ఈ కూటమిలో ఇప్పుడు లేవు, అనురాగాలు ఆప్యాయతలు లేవు అన్నది బహిరంగ రహస్యం.